మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనమును ధ్యానం చేసుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగం. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ధ్యానములో ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఆయన శిలువ మరణమును గురించిన ప్రవచనము లేఖనము నెరవేరినట్లుగా ఈ లోకంలో ఆయన తన పరిచర్యను ముగించి ఆ పరిచర్యలో భాగంగా అందరి పాపముల కొరకు తన్ను తాను విమోచన క్రయధనముగా అప్పగించుకుంటకు అది లేఖనము నెరవేరునట్లుగా తండ్రి చిత్తమై ఉన్నదని యెషయా భక్తుని ద్వారా వ్రాయబడిన ప్రవచనం యొక్క నెరవేర్పును బట్టి మనము శిలువ యాగము యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన శిలువ మరణం పొందినంతగా తండ్రి చిత్తం విధేయత చూపిన వాడై లేఖనం నెరవేరినట్లుగా ఇది జరిగినని ప్రవచనాత్మకము మనం గమనించవచ్చు. అందుకై 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 5వ వచనంలో మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ఆ సమాధానార్థమైన శిక్ష దౌర్జన్యముగాను, వదకు తేబడు గొర్రెపిల్ల ఎలాగూ బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదని, అంతేకాక మన అతిక్రమను బట్టి మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని వల్ల బాధింపబడిన వాడుగాను మన వ్యసనములను వహించును, నిశ్చయముగా అతడు మన రోగమును భరించును అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే 53వ అధ్యాయం 10వ వచనంలో అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా యొక్క ఉద్దేశము అతని వలన సఫలమగును. అలాగూ ఆయన వ్యసనము పొందిన వహించను, మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వాను మనం ఇచ్చాము. కానీ అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎందుకనగా ఆయన మన పాప అపరాధ పరిహారార్థ బలిగా జనుల దోషమును భరించి అనేకులను నిర్దోషులుగా చేయుటకు ఆయన 12వ వచనంలో మరణము నొందినట్లు అతడు తన ప్రాణము దారిపోసెను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేయుచు అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక శిలువ మరణము తండ్రి చిత్తమై ఉన్నదని, ఆయన దయా సంకల్పమై ఉన్నదని, ఆయన దూషింపబడి బదులు దూషింపక మన దోషమును బట్టి నలుగొట్టబడి ఆయన మౌనముగా ఉండి బాధింపబడను, దౌర్జన్యము నొందినను నోరు తెరవలేదు. కానీ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశారు. అనేకుల పాపమును భరిస్తూ
అని విజ్ఞాపన చేయించు ఉన్నాడు. అది తండ్రి చిత్తమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే అపొస్తలుల కార్యము 10వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఇలాగ రాయబడింది. అపొస్తలుడైన పేతురు గారు కొర్నేలి కుటుంబమునకు అక్కడ కూడి ఉన్నవారు ప్రభువు ఆజ్ఞాపించిన సంగతులు తెలుసుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సువార్త ప్రకటిస్తూ 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని చెప్పి 38వ వచనంలో అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. ఆ తర్వాత 39వ వచనం ఆయన యూదుల దేశమందు యెరూషలేమందు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రాను మీద వేలాడదీసి చంపిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ మ్రాను మీద వేలాడదీసి చంపుట అనే మాటను గూర్చి అపొస్తలుడైన పౌలు గారు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. ఇలాగ రాయొచ్చు, అది లేఖనముల ప్రకారము జరుగునట్లుగా వారు యేసుక్రీస్తు ప్రభువు గూర్చిన సువార్త ప్రకటనలో భాగంగా వారు తెలియకయే, అది లేఖనములు నెరవేర్చబడినట్లుగా తెలియకే వారు ఆయన సిలువ వేసిరని అపొస్తలుడైన పౌలు చాలా గొప్పగా సాక్ష్యం ఇచ్చి, అలాగూ ఆయన శ్రమపడుట అది లేఖనము నెరవేరినట్లుగా తండ్రి చిత్తమై ఉన్నదని వారు తెలియకయే ఆ శిక్షను ఆయనకు విధించారని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సువార్తను ప్రకటిస్తూ తన స్వరక్తమిచ్చి ఆయన అనేకులను పరిశుద్ధులుగా చేయుటకు తండ్రి చిత్త ప్రకారము ఆయన నలగొట్టబడుటకు అనేకులు రక్షణ పొందుటకు, అది రక్షణార్థముగా విమోచనార్థముగా ఒక పుణ్యకార్యముగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి నెరవేర్చినదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సువార్తలో భాగంగా ఆయనను నిరాకరించిన వారు అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు ఇలాగూ 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించిన అడిగితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్నవిని బలపరిచినని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఎందుకు అనగా 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును అనగా నలగొట్టబోటుకు నియమింపబడ్డాడు. అపరాధ శిక్షను భరించుటకు, సమాధానార్థమైన శిక్షను భరించుటకు, అనేకులను నిర్దోషులుగా తీర్చుటకు, అనేకుల పక్షంగా విజ్ఞాపన చేయుటకు, ఆయన మన పాపములను తుడిచివేయి నిమిత్తం మారు మనసు పొందుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో లేఖనములు నెరవేర్చబడినట్లుగా ఆయన తండ్రి చిత్తము ఎరిగి ఉండి గెత్సేమనే తోటలో కూడా ఆయన ప్రార్థన చేయొచ్చు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదురును తొలగించు, నీ చిత్తమే సిద్ధించును, నా ఇష్టము కాదు, నీ చిత్తము నెరవేర్చుకుని ఈ లోకంలో పంపబడితేని వచ్చి ఉన్నానని చెప్పి ప్రార్థనాపూర్వకంగా ఆయన లేఖనములు నెరవేరినట్లు. అందుకు అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో ఆ సువార్తను మేము మీకు ప్రకటించాము. ఆ సువార్త ఏమిటంటే 15వ అధ్యాయం 3వ వచనము, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను అని దేవుని వాక్యంలో లేఖనములు నెరవేర్చబడినట్లుగా ఆయన మ్రాను మీద మన పాపములను మోసి అని పేతురు భక్తుడు కూడా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో
21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొని మన పాపముల విషయం ఆయన చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన తన శ్రమ పట్టబడి బెదిరింపక ఏ కపటము ఆయన నోట కనబడదు, కానీ కేవలము మన పక్షంలో విజ్ఞాపన చేయొచ్చు. తెలియకే వారు ఆ పని చేసి ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడి, ఆయన శరీరమందు మన పాపములు రాను మీద మోస్తుంది. అందుకే రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలాగ దేవుని వాక్యంలో 8వ అధ్యాయము 3-4 వచనములో, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అది లేఖనముల ప్రకారము అది నెరవేర్చబడిందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి శిలువ యాగం అనేది ప్రవచనాత్మకంగా లేఖన ప్రకారము జగత్పునాది వేయబడక మునిపే ఆయన తన దయా సంకల్పము చొప్పున తండ్రి చిత్తమై ఉన్నదని, అనేకుల పాపమును భరించుటకు సమాధాన శిక్షను, ఆయన అపరాధ శిక్షను భరించుటకు మ్రాను మీద మోసుకొని శరీరం ముందు శిక్ష విధింపబడి నలగొట్టబడుటకు తండ్రికి అభిష్టమాయనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అటువంటి కృపావార్తను, సువార్తను దేవుడు అపోస్తలుల ద్వారా ప్రకటించాడు. అది రక్షణ సువార్త. అందువలన మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి దేవుని సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడని. నా పాపం నిమిత్తము మీ పాపం నిమిత్తము ఆయన శిక్ష విధింపబడి మనలను విమోచించి పాప బానిసత్వమును విడిపించుటకు ఆయన పరలోకం నుండి భూలోకంలోకి దిగివచ్చి లేఖనములు నెరవేరినట్లుగా ఆయన తను తాను అర్పించుకొని మనకు విమోచన విడుదల కలిగింది. పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతికి దాసులుగా ఉన్నట్లు ఆయన మనం విమోచించాడని, ఆయన రక్తము కార్చి ఆయన శ్రమపడి నిన్ను నన్ను ఆ శ్రమను మనం మాదిరిగా చేసుకొని విడిపించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ రక్షణ సువార్తను, సిలువను గుర్చిన వార్త రక్షణ సువార్త, సిలువబడిన యేసుక్రీస్తుని గురించి ప్రకటింపబడుతున్న సువార్త రక్షణ సువార్త. ఆయన ద్వారానే మనం రక్షణ పొందినట్లుగా, పాపములు క్షమింపబడినట్లుగా, మన అపరాధములు పాపము చే మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనం బ్రతికించడానికి ఆయన దౌర్జము నొందిన వానిగా, వ్యసనాక్రాంతుడుగా, ఆయన బాధను అనుభవించిన వాడుగా, నీ కొరకు నా కొరకు మన పాపములకు ఆయన నోరు తెరవకుండా మనలను శ్రమనొందిన వాడుగా ఆయన మన దోషం బట్టి నలగొట్టబడి అప్పటికి అనేకులను నిర్దోషులుగా చేయుటకు తిరుగుబాటు చేయవారిని గురించి ఆయన విజ్ఞాపన చేసి, వారు తెలియక చేస్తున్నారు కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని దేవుని వాక్యంలో రాయబడి. అందువలన ఆ శిలువయాగము లేఖనానుసారముగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అతడు నలగొట్టబట్టుకు తండ్రికి ఇష్టమాయనని, లోకమును తనతో సమాధానపరచుకోవడానికి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో తండ్రి అభిష్టమాయనని దేవుని వాక్యంలో రాయబడి, ఆయన సర్వాధికారి అయి ఆయన లోకంలోకి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను వ్యక్తులుగా చేసుకొని ఆకారమందు మనుషులుగా కనబడి రక్తమాంసములు పాలివాడు మరణ దాస్యములకు లోనైన వారిని విడిపించటం, అపవాది క్రియలు లయపరచటం,
పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమై మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆ శిలువ యాగం ద్వారా మనల్ని దోషులుగా తీర్చుటకు, మనల్ని పాపముల నుండి రక్షించుటకు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగినది, పునాధికారులకు యోగ్యమైనదని, అది లేఖన ప్రకారం నెరవేర్చబడ్డకు, లేఖనములు నెరవేర్చబడినట్లు ఇది జరిగినని దేవుడి వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన దూషింపబడి బదులు దూషింపబడి, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన పాపం లేనివాడుగా తిరుగుబాటు చేయవారి పక్షం జ్ఞాపనం చేసి నిన్ను నన్ను ఆయన విరోధంగా చేసిన ప్రతి పాపము క్షమించినట్లుగా ఆయన శిలువ యాగము చేసి మన దోషములు బట్టి నల్లగొట్టబడి తప్పిపోయిన మనలను దేవుని సన్నిధిలో తిరిగి సమకూర్చుటకు ఆయన మరణము మనకు జీవములకు మూలమై ఉన్నదని, శిలువ మరణము మన జీవములకు మూలమై ఉన్నది. మనం మరణము నుండి జీవము దాటబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన శిలువ యాగం జ్ఞాపకం చేసుకొని మన పాపములు మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతి మనం క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము కూడా అలాగే శిలువ శ్రమల ధ్యానములో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన పాపముల నిమిత్తం మనం ప్రార్థించి మనము విమోచింపబడి నీతికి దాసులుగా ఉండటకు, పరిశుద్ధత కలుగుటే మనకు ఫలమని, దాని అంతము నిత్య జీవమని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన లేఖనం నెరవేర్చబడినట్లుగా మన అతిక్రమం బట్టి గాయపరచబడి, మన దోషములను బట్టి, మన సమాధానార్థమైన శిక్షను ఆయన అనుభవించి మన విడుదల, విమోచన, పాప క్షమాపణ గ్రహించి మీ పాపము ఒప్పుకున్నట్లుగా ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రభు అయిన దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్టు కృపను, అట్టి పాప క్షమాపణ, అట్టి విజ్ఞాపన చేయాత్మ దేవుడిని పరిగణించును గాక. ప్రభానికి స్తోత్రాలు. అవును తండ్రి, లేఖనం నెరవేర్చబడినట్లుగా తండ్రి మిమ్మల్ని శిక్షించిన వారు, మా ప్రభా దూషించిన వారు, శ్రమ పెట్టిన వారు ప్రభా తెలియక చేశారని జ్ఞాపనం చేసి మమ్మల్ని అందరినీ పాప క్షమాపణ అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ శిలువ యాగం బట్టి, నలగొట్టిన శరీరం బట్టి, వచ్చిన రక్తమును బట్టి స్తోత్రాలు. ప్రోక్షణ రక్తం ఎదుగు మేము వచ్చినట్లుగా మా హృదయంలో, ప్రోక్షింపబడిన హృదయంలో గలవాలి, పాప క్షమాపణ పొందుకుని వారముగా ఉన్నట్లు సహాయం కలుగు. శిలువలో చేసిన యాగం బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభువుని, మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చ ఆదరణ మీకు కలిగి మీ హృదయములకు, తలంపులకు ఇది మొదలుకొని నిరంతరము కావలి ఉండి మిమ్మల్ని కాపాడి సంరక్షించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.